ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. ప్రభాస్ చాలా గుడ్ లుకింగ్ ఉన్నాడు. సూపర్ హిట్, 100 days పిక్చర్, 100 days పిక్చర్, సూపర్ హిట్. ఈ సినిమా మొదటి సినిమా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో 200 కోట్ల బడ్జెట్లో చేరపేటువంటి మొదటి సినిమా మా బాహుబలితో ప్రారంభం కాబోతున్నది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందన్న ఒక ఆసక్తి కూడా ప్రతి ఒక్క అభిమానికి ఉన్నది. తప్పకుండా ఈ సినిమా ఘన విజయం సాధించినట్టే, ఎటువంటి చింత లేదు. తప్పకుండా రేపటి నుంచి మీరు చూస్తారు టికెట్ల కోసం ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో. 100 days కాదు, దిల్వాలే దుల్హనియా లే జాయే మన షోలే సినిమా ఏ రకంగా అయితే నడిచిందో 1 year ఆ రకంగా నడిచేటువంటి అవకాశం పూర్తిగా ఉన్నది. ఆల్ ఇండియా రెబల్ స్టార్ అసోసియేషన్ గోవిందనగర్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ కార్యక్రమం జరిగింది. జై మహేష్పతి. మరి ఈరోజు ప్రభాస్ యాక్టింగ్ చూసినట్టయితే ఒక చిన్న హీరోకి ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారంటే ఆయన నటనను చూసే ఇచ్చింది కాబట్టి, ఆయన ఒక ఫిజిక్ని చూసినట్టయితే అతి బాణం స్క్రీన్ పైన సరిపోలేటువంటి పరిస్థితి. రాజమౌళి దర్శకత్వం చూసినట్టయితే లాస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఇచ్చినటువంటి ఫైట్ సీన్ అవుతుందో ఆల్మోస్ట్ 25 minutes ఉంది. అప్పటి పురాతకాలంలో కాకతీయుల సమయంలో జరిగినటువంటి ఉద్యాలు ఏవైతున్నాయో అవి మా కళ్ళ ముందు చూపించినటువంటి ఎప్పుడు చూడలేకపోయినాం. అటువంటి ఇప్పుడు మా ముందు చూపించినట్టే మాకు సంతోషకరమైన విషయం. ఈరోజు బాహుబలి చిత్రం చలనచిత్ర పరిశ్రమలనే చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం. ఈ చిత్రము నిజంగా దగ్గుబాటి రానా, ప్రభాస్ పోటీ పడి నటించి ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రం చేసిండ్రు. 3 ఏళ్ళు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ బాహుబలి నిజంగా సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రాజమౌళి గారు ఇంత గొప్ప చిత్రం నిర్మించారు. వారికి ప్రత్యేకంగా మా అభిమానులందరం కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, వారు 3 ఏళ్ల పాటు పడ్డ శ్రమ ఈరోజు మేమందరం కూడా స్క్రీన్ మీద చూసినాము. కళ్ళకు కట్టొచ్చినట్లు కూడా ఈ సినిమా అద్భుతంగా మహాద్భుతంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా యూనిట్ అందరూ కూడా మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉందన్న, హాలీవుడ్ స్థాయిలో ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి సీను రాజమౌళి హీరోని ఎలిమినేట్ చేశాడు. ఇంతకుముందు రాజమౌళి హీరోని చూపించాడు చాలా గొప్పగా, ఇంతకు 10 రెట్లు చూపించాడు అనమాట. హీరోయిజం చూపించాడు. రాజమౌళి ప్రత్యక్షంగా ఈ సినిమాలో కనిపించాడు. పరోక్షంగా ప్రతి సీన్లో కనిపించారు. రాజమౌళి గారు కనిపించారు సినిమాలోన, కానీ ప్రతి సీన్లో రాజమౌళి గారు పరోక్షంగా కనిపించారు. చాలా అద్భుతంగా తీశారు చిత్రం. అయితే క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగాను, చాలా ఉత్కంఠభరితంగాను సస్పెన్స్గా ముగించారు. చాలా సస్పెన్స్గా ముగించారండి. జై బాహుబలి, హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. చాలా క్రెడిట్స్ గోస్ టు ఓన్లీ రాజమౌళి అండి. ఇండియన్ ఫిలిం హిస్టరీ రికార్డ్ బ్రేక్. థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ ప్రభాస్, రానా, తమన్నా, రమ్యకృష్ణ వీళ్ళు అద్భుతంగా నటించారు. ఆ సైనికుల పాత్ర కానీ, అది కాస్ట్యూమ్ కానీ, సీనరీస్ కానీ, ఆ పర్వతాలు, ఆ మంచు కొండలు ఎక్స్ట్రాడినరీ. ఇలాంటి సినిమా ఏ హాలీవుడ్ మూవీ డైరెక్టర్ కూడా చేయలేడు. రాబోయే కాలంలో హాలీవుడ్కి పోటీగా ఉండే నిలిచిపోయే ఏకైక 1 and 1 డైరెక్టర్ ఓన్లీ రాజమౌళి ఈజ్ ద కింగ్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ and only one is the man, one man show only రాజమౌళి గారు. థ్యాంక్స్ టు రాజమౌళి. 3 ఏళ్ల కష్టం సినిమా మీద చూస్తున్నారు. ఆ కళ్ళలో ఎలా చూస్తారు సార్? మీరు యాక్టింగ్ కూడా చేశారు, ఒక రోల్లో కనపడ్డారు.